రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు రవాణా రంగానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. నిత్యావసర వస్తువులు రవాణా చేసే లారీల నిర్వహణ కష్టంగా ఉందంటున్నారు యజమానులు. పెరిగిన ధరలతో రాష్ట్రంలో దాదాపు 30,000కు పైగా లారీలు నిలిచిపోయాయి. దీంతో ఆ భారం సామాన్యులపై పడుతోంది. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో రవాణా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యులకి చుక్కలు చూపిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే సామాన్యులతోనే పాటు వాణిజ్య వర్తక వ్యాపారస్తులకు కూడా పెట్రోల్ సెగలు తాగుతున్నాయి. ఎందుకంటే రోజు కూడా ధరలు ప్రతిరోజు కూడా క్రమేపీ పెరుగుతుండడం. దాదాపు ప్రస్తుతం ఇప్పుడు ఏపీలో పెట్రోల్ ధర 87 రూపాయలు పైన దాటింది. దాంతోపాటు డీజిల్ ధర కూడా 80 రూపాయలు దాటింది. ఒకప్పుడు పెట్రోల్కి డీజిల్కి సగం పైగా వ్యత్యాసం ఉండేది, కానీ ఇప్పుడు రెండు ఒక చోటకు వచ్చేసిన పరిస్థితులు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలోకి సంబంధించి పెట్రోల్ డీజిల్ ధరలు మిగిలిన రాష్ట్రాల కంటే 2 రూపాయలు ఎక్కువగా ఉండడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వర్తక వాణిజ్య సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా తమ రెగ్యులర్గా జరుపుకునే వ్యాపారాలు ఈ పెట్రోల్ డీజిల్ పెరగడంతో మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు నిత్యావసర సరుకులు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు లారీ అసోసియేషన్ వాళ్ళకి సంబంధించి సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంపుదల ఎలాంటి ప్రభావం చూపెడుతుంది లారీల మీద? ముబ్బడిగా ప్రతినిత్యం పెరుగుతున్న డీజిల్ ధరల మూలాన లారీ యజమానులకి పెద్ద శరాఘాతం అయిపోయి కూర్చుంది. లారీలు తిప్పలేని పరిస్థితిలో పడిపోయారు. దానికి తగ్గట్టుగా అదే దామాషాలో కిరాయిలు పెరగవు. పావలా పెంచడం, ₹1 పెంచడం, రూపాయి పెంచడం, ఇలా ప్రతి నిత్యకృత్యం అయిపోయింది ఇది. దీని మూలాన ఏమవుతుంది, తక్కువ కిరాయిలకి డీజిల్ పెచ్చు రేటు పెట్టి కొనుక్కొని పోసుకుని తిప్పలేని పరిస్థితి. కొన్ని వేల లారీ ఆగిపోయి ఉంది. మాకు తెలిసి సుమారుగా 30,000 రూపాయల లారీ రోడ్డు పక్కన ఆపేశారు తిప్పలేని పరిస్థితుల్లో. ఇది ఇక్కడితో ఆగకుండా నిత్యకృత్యాలు మామూలు సామాన్య ప్రజలకు కూడా వాళ్ళు కొనుక్కునే నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. వాళ్ళు కూడా ధరలు పెరిగిపోయి రోజు గొడవ కింద మారిపోతుంది ఇక్కడ. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని ఏదైనా చేస్తే బాగుంటుంది. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ₹2 తగ్గించింది. చంద్రబాబు నాయుడు గారికి మేమంతా మా అసోసియేషన్ తరపున వెళ్ళి మొరబెట్టుకుంటే ₹2 తగ్గించారు. తగ్గించిన మరుసటి రోజు నుంచి ₹1 కాడికి కేంద్ర ప్రభుత్వం డీజిల్ మీద మళ్ళీ పెంచడం మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రయోజనం కూడా లారీ వాహనాలకు అందుబాటులోకి రాకుండా ప్రత్యేకించి పగబట్టి చేస్తున్నారనే పరిస్థితిలో నడుస్తుంది వ్యవహారం. దీని మీద ఏదన్నా మిగతా సంఘాలు కూడా మాతో కలిసి బలమైన నిర్ణయం ఒకటి తీసుకోకపోతే కనుక దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఓకే సార్, మీరు చెప్పండి. ఏదైతే రోజు రోజుకి కూడా పెట్రోల్ డీజిల్ అలాగే డీజిల్ ధరలన్నీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో లారీలు తిప్పడమే చాలా ఇబ్బందికర పరిస్థితి. ఒక పక్క కిరాయిలు కూడా పెంచేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు సామాన్యులపై ఎలాంటి భారం పడుతుంది? మీకు ఎలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి ప్రధానంగా? రోజుకి పెరుగుతున్న డీజిల్ ధరల వల్ల మేము ఈ కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున తీవ్ర నిరసన తెలియజేస్తూనే ఉన్నాం. గత 4 సంవత్సరాల నుంచి మా సంఘాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ మరియు కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ పరిపూర్ణంగా మేము ఈ పెరుగుదలని నిరసన వ్యక్తం చేస్తూ ఎప్పటికప్పుడు తగ్గించమని కోరినా సరే వాళ్ళు మా పెడచెవిని పెడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం కాదు మనకి. దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏమిటంటే నిలకడగా ఉంచండి పెట్రోల్ డీజిల్ ధరలను. ఉంచితే అప్పుడు మేము ఏదైనా మా లారీలకు మనుగడ ఉండేది ఉంటుంది. అది మేము అనేది. ఇది మొత్తానికి ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో దాని ప్రభావం ముఖ్యంగా రవాణా రంగం మీద పడిందని లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి కిరాయిలను కంటిన్యూ చేస్తే కనుక మాకు తీవ్ర నష్టం వస్తుందని, దాదాపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 30,000 లారీలు పైగా నిలిచిపోయాయని, ఒకవేళ కిరాయిలు పెంచినట్లయితే సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, నిత్యావసర వస్తువులు ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ లారీలు అంటే ప్రతిరోజు కూడా పాలు, కూరగాయలు, పళ్ళు అలాంటి మిగిలినటువంటి వస్త్రాలు అన్ని సంబంధించి ఏ ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కూడా లారీలే చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటి కిరాయి పెంచితే ఆటోమేటిక్గా నిత్యావసర వస్తువుల కిరాయిలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి వాటి ధరలు కూడా రెక్కలు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తున్న నేపథ్యంలో సామాన్యులందరికీ కూడా ఈ పెట్రోల్ డీజిల్ భారం సామాన్యులపైన కూడా తీవ్రంగా పడుతుందని చెప్పొచ్చు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం రోజుకి పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు నిత్యావసర వస్తువులపై ప్రభావం చూపడంతో పాటు ఇటు వ్యాపార వాణిజ్య వర్తక సంఘాలపైన కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. కెమెరా పర్సన్ అనిల్తో దుర్గానాయుడు, 10 టీవీ, విజయవాడ నుంచి.